1 కిలో నేను రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా తొక్క తీసేసి నేను నీళ్ళలో వేసుకున్నాను. మంచిగా వేడిగా హాట్గా అయిపోయింది. 5 స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకున్నాను. వచ్చి 3 ఉల్లిపాయల ముక్కలు వేసుకుంటున్నాను. 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసాను. అల్లం చిన్నులపాయల పేస్ట్ ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాక తీస్తాను. అల్లం చిన్నులపాయల పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకున్నాను. 1 స్పూన్ వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వచ్చి నేను పసుపు, 2 స్పూన్లు వచ్చి కారం వేసి మగ్గించుకోవాలా. ముక్కలు మంచిగా మగ్గించుకున్నాను. ఇప్పుడు నేను రొయ్యలు వేసుకుంటున్నాను. 1/2 కిలో వేసుకుంటున్నాను. ఇలా చక్కగా కలిపి 2 నిమిషాల దాకా మంచిగా మగ్గించుకున్నాక మళ్ళీ చేస్తాను. మంచిగా ఉడకబెట్టుకున్నాను రొయ్యలన్నీ. కొబ్బరి మసాలా వేసేసానుగా. బిర్యానీ దినుసులన్నీ చేసుకుని నేను మంచిగా లైట్ గా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను. చక్కగా కలుపుని 5 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని ఈ కూర నేను ఉడకబెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. తగినంత చప్పగా ఉంటే నేను రాళ్ళుప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. 2 నిమిషాల దాకా ఉడకబెట్టుకున్నాను. రొయ్యల గ్రేవీ కూర రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా